యాక్చువల్‌గా పల్లి పట్టి చేద్దాం అనుకున్నానండి. కానీ ఇదేమో పల్లి పకోడీలాగా తయారైంది. అది ఎలా అంటే పల్లీలనేమో మంచిగానే వేయించాను. మంచి కలర్ వచ్చిందాకా వేయించాను. ఆ తర్వాత వాటికి పొట్టు తీసేసాను. పొట్టు తీసి సపరేట్ చేద్దాము అని చెప్పేసి చాట్‌లో ఏసి ఇలా ఒక్కసారి ఎగరేసానో లేదో ఇంటి నిండా పొట్టయింది. అది నాకు ఎక్స్‌ట్రా పనయింది. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత నేను మళ్ళీ. సో, పల్లీలని ఏం చేశానంటే మళ్ళీ కర్ర పెట్టేసి రోటీ కర్ర పెట్టి ఇట్లా నలిపాననమాట. ఏం పప్పులాగా అయినాయి. ప్రాసెస్ అంతా బాగానే చేశానండి. ఎక్కడ మిస్ అయ్యానో తెలీదు. మరి అలా ఎందుకు వచ్చిందా అని చెప్పేసి చూడండి మీరే ఎంత బాగా చేశాను. సరే అని ఇట్లా క్యూబ్స్ దొరుకుతుంటే తీసుకొచ్చి చేశాను. అది పాకం పట్టాను. అదేంటో కానండి పాకం అసలు రాలేదండి ఎంత పెట్టినా కూడా. సరేలే అని చెప్పేసి మాడిపోద్దేమో అని పల్లీలు అందిట్లో పోసి అట్లా ప్లేట్లో పెట్టాను అంతే. పట్టీకి బదులు పకోడీ అయిందండి అది. కానీ టేస్ట్ మాత్రం బాగుందా.